సివిల్ సప్లై గోడౌన్స్ ఎందు పనిచేస్తున్నటువంటి హమాలీలు లోడ్ సంబంధించిన కూలీ డబ్బులు మార్చి ఏప్రిల్ సంబంధించిన డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, తక్షణమే ఇవ్వాలని చెప్పి ఈరోజు ఏపీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే 6 నెల వచ్చి 10వ తేదీలోపు డబ్బులు చెల్లించాలా కూలీ డబ్బులు అని చెప్పి విన్నవిస్తానే కూడా జిల్లా పౌర సరఫరా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. పనుల్లో మాత్రం ప్రతి నెల 30వ తేదీ వస్తానే అన్లోడింగ్ లిఫ్టింగ్ అయిపోవాలా అనేటువంటి అధికారులు కూలీ డబ్బులు వచ్చేదానికి మాత్రం ఈరోజు 17వ తేదీ వచ్చినా కూడా మార్చి ఏప్రిల్ సంబంధించిన డబ్బులు ఇప్పటికి కూడా చెల్లించలేదు. గతంలో కూడా స్టేటు సెంట్రల్ సపరేట్ లేకుండా ఒకేసారి ఇక హమాలీలకు వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లు అయ్యేందు బ్యాంకులు అయ్యేందు జమ చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. పనిలో ఉన్నటువంటి శ్రద్ధ హమాలీల కూలీ రేట్లో కూడా ఉండాలని చెప్పి పదే విన్నవిస్తున్నా. విధిలేని పరిస్థితుల్లో ఈరోజు ఆందోళన చేయాల్సినటువంటి దుర్భరం లేదా దౌర్భాగ్యం కల్పించినట్టు జిల్లా పౌర సరఫరా అధికారుల యొక్క దారుణం అని చెప్పి ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. కుంటి వేణుగోపాల్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు. జిల్లా వ్యాప్తంగా వివిధ గోడౌన్లలో పనిచేసేటువంటి సివిల్ సప్లై హమాలీల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై హమాలీల యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై మేనేజర్ గారి కార్యాలయం ఎదుట ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ హమాలీలు అడుగుతున్నటువంటిది వారు చేసినటువంటి కష్టానికి ఇవ్వవలసినటువంటి కూలీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. మార్చి ఏప్రిల్ 2 నెలల పాటు పనిచేస్తే ఇవ్వవలసినటువంటి కూలీ డబ్బులు ఇవ్వకపోవడం అనేది సివిల్ సప్లై అధికారుల యొక్క నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా కనపడతా ఉంది. అసలు కూలీ డబ్బులు ఇమ్మని చెప్పేసి అడుక్కునేటువంటి దుస్థితి ఇవాళ కార్మికులకు ఏర్పడిందంటే చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం ఏమో ఓ పక్కన ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి అన్ని రంగాల కార్మికుల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ 2 నెలల పాటు పనిచేసినటువంటి కూలీ డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం అనేది ఇది ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి గోడౌన్లలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ తరలించినటువంటి తరుణంలో ఇవ్వవలసినటువంటి కూలీ డబ్బులు కూడా 4 సంవత్సరాలుగా ఇవ్వలేదంటే ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏమో గడిచినటువంటి 2 సంవత్సరాల 6 నెలల కాలంలో 3,60,000 కోట్ల పైబడి అప్పు చేసింది. కానీ కూలీ డబ్బులు ఇవ్వండి మహాప్రభు అడుక్కునేటువంటి దుస్థితి ఇవాళ ఆ అప్పు చేసినటువంటి డబ్బులోనింటి కేటాయించినా కానీ మా డబ్బులు మాకు వచ్చేటివి కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ 3,60,000 కోట్లు ఏమైంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఏఐటీసీగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కూలీ డబ్బులను కూడా మాకు యూనిఫామ్గా మా అకౌంట్లలోనే ఇవ్వండి, మాకు ఒక చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి హమాలీలు కోరుతూ ఉన్నారు. ఎంతకాలం పాటు పనిచేసినా కానీ కూలీ డబ్బులు పెంచకపోవడం అనేది కూడా సరైనటువంటిది కాదు. అప్పేమో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూ ఉంది, రేట్లేమో విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. కానీ కూలీ డబ్బులు మాత్రం పెరగనటువంటి దుస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి సివిల్ సప్లై గోడౌన్లలో పనిచేసే హమాలీల పరిస్థితి అధ్వానంగా ఉంది. అందుకోసమనేసే హమాలీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ మేనేజర్ గారు ఇప్పటికైనా కానీ మార్చి ఏప్రిల్కి సంబంధించి కానీ అన్నమయ్య జిల్లాకు తోలినటువంటి లోడింగ్ సంబంధించి అన్లోడింగ్ సంబంధించినటువంటిది కానీ ఇవ్వాల్సినటువంటి కూలీ డబ్బులు 2-3 రోజుల్లో మా ఖాతాలో వేయకపోతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని తక్షణం చేపడతామని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.